హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ని. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటా బ్యాగ్ సర్దుకొని కూర్చొని రెడీ అయ్యి కూర్చొని ఉంది, ఇలా ఇంట్రడక్షన్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిందనమాట. నాకు సమ్మర్ వెకేషన్ అంటే ఎక్కడికో కాదులేండి, అమ్మ వాళ్ళ ఊరు అండ్ అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాను. రెండూ వచ్చేసి ఒంగోలు దగ్గరే అనమాట. టైం అయితే నైట్ 12 అయిపోయింది. ఏదో ఒక ట్రైన్ ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోవాలి. విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ నుంచి ఏదో ట్రైన్ పట్టుకొని మేము ఒంగోలు రీచ్ అవుతాం అనమాట. మమ్మల్ని బైక్ మీద స్టేషన్ దగ్గర దించి మా వారు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంటి దగ్గర బైక్ పెట్టేసి బై వాక్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఇంకా టికెట్ తీసుకొని స్టేషన్ లోపలికి వెళ్ళిపోవటమే. టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేసాం అనమాట. ట్రైన్ ఎక్కేసి విజయవాడ రీచ్ అయిపోయాము. విజయవాడ రీచ్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3కి సికింద్రాబాద్ టు గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్ వచ్చింది. అది ఆ ట్రైన్ ఎక్కేసాము. హాలిడేస్ కదా, ఖాళీ ఉంటుందో లేదో అనుకున్నామండి. పర్లేదు, కొంచెం ఖాళీగానే ఉండింది ట్రైన్. రిమైనింగ్ బోగీస్ అన్నీ ఫుల్ రష్ ఉన్నాయి. లాస్ట్ బోగీ మాత్రం ఫ్రీగా ఉండింది. మా వారు పైన ఎక్కితే ఆయన కిందకి దిగమని నేను పైకి ఎక్కేసి పడుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది అనమాట. ఒంగోలు రీచ్ అయిపోయాము. మా వారు కాల్ చేసి ఇంకా కిందకి వచ్చేసే ఒంగోలు వచ్చింది అన్నారు. ఇంకా నేనైతే 4 to 6 ఫుల్గా నిద్రపోయాను. మా వారు మాత్రం హనీఫ్ని పట్టుకొని అలాగే కూర్చున్నారు. హనీఫ్ నిద్రపోయాడు అనమాట. ఇంకా నెక్స్ట్ మేము దిగే స్టాప్ వచ్చేసి సింగరాయకొండ. సింగరాయకొండలో దిగేసి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా సమీద్ ఉన్నాడు, మా మరిది వాళ్ళ బాబు, మా చెల్లిని మా మరిదిని చూసి, మా సమీదుని కూడా చూసి, వాడికి కొంచెం చిన్న యాక్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. నాలుకకి దెబ్బ తగిలింది. వాడిని చూసి వాళ్ళతో సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఓఫీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓఫీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సింగరాయకొండ నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటానికి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి. ఆ రోడ్లో అనమాట ఇది. చూడండి ఈ ఎండలకి పచ్చడి పొలాలు ఎలా ఉన్నాయో. ఆ పచ్చగా కనిపిస్తున్న పంట అంతా పుచ్చ పంట అనమాట. పుచ్చకాయలు ఉంటాయి కదా, పుచ్చ తోట. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఆ ఎండ, ఫుల్ ఎండకి ఆ చెట్లన్నీ ఎలా ఉన్నాయి అనిపిస్తుంది. ఇదిగోండి ఆ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మామిడి తోటలు ఉంటాయి అన్నమాట. అక్కడ వచ్చిన మామిడి పండ్లని ఇలా రోడ్డు పక్కన పెట్టేసి అమ్ముతున్నారు. చిన్న చిన్న షెడ్లు లాగా వేసేసుకొని అక్కడ అమ్ముతున్నారు అనమాట. అదిగోండి చూడండి. నేనైతే వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టేశానులేండి. ఎండ ఫుల్ ఎండలండి. ఏలూరులోనే ఎండలు అనుకుంటే ఇంకా దారుణం ఒంగోలులో. ఇటువైపు ఏమో సపోటా తోట అనమాట ఇది. చూడండి ఇవేమో చిన్న చెట్లు, మామిడి చెట్లే ఇవి, మామిడి తోట. అదిగోండి చూడండి రోడ్డు పక్కన అలా పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. మేమైతే మామిడి పండ్లు ఏం తీసుకోలేదులేండి. అక్కడ ముందుకెళ్తే కొంచెం తాటి ముంజలు అమ్ముతున్నారనమాట. నేనైతే ఆపమని తీసుకుందాం అన్నాను. మా వారు బండి ఆపారు. తీసుకున్నాను కానీ గట్టిగా ఉన్నాయండి. ఆవిడ లేతగానే ఉన్నాయని ఇచ్చింది. సర్లే ఓఫీ తింటది అనేసి తీసుకున్నాను. గట్టిగా ఉన్నాయి. కానీ ఇంటికి వెళ్ళేసరికి మాకు ఒక సర్ప్రైజ్ అనమాట. చూస్తానులేండి. తాటి ముంజలు తీసుకొని ఇంక బయలుదేరిపోయాము. ఇంక షార్ప్ 10 minutes పడుతుంది అనమాట మేము మా ఇంటికి రీచ్ అవ్వడానికి, అమ్మ వాళ్ళ ఊరు. హనీఫ్ అయితే నిద్రపోతున్నాడు. ఫుల్ గాలి. నా జుట్టు చూడండి ఎలా ఎగిరిపోతుందో. ఈ బండి ఏమో మా మరిది ఇచ్చారు. మీరు ఎలా వెళ్తారు బస్సుల్లో ఆటోల్లో అనేసి తన బండిని మాకు ఇచ్చి తను ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా రహీం బండి తీసుకొని మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. చూడండి సర్ప్రైజ్ అన్నాను కదా. ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు వచ్చున్నాడు అనమాట. వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. వాడు కూడా మేము వస్తున్నామని మేము వాడు ఒకసారి మాట్లాడుకొని ఒకసారే వస్తాం అమ్మ వాళ్ళ దగ్గరికి. వాడు ఒకసారి మేము ఒకసారి కాకుండా అందరం ఒకసారి వచ్చి ఉన్న ఒక రోజు 2 రోజులైనా అమ్మ వాళ్ళకి సందడిగా ఉంటుంది అనేసి ఒకసారి వచ్చి వెళ్తాము. వాడు వచ్చి మేము ఇంటికి వెళ్ళేసరికి 11:30, 12 అయిందండి. ఆ టైంలో వాడు తాటికాయలు తెచ్చి, ఇదిగోండి మా వాడికి తాటికాయలతో బండి తయారు చేసి ఇచ్చాడు హనీఫ్కి. వాడు ఆడుకుంటున్నాడు. ముంజలు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. కొన్నాను కదా, అవి గట్టిగా ఉన్నాయి. కానీ ఈ తాటికాయల్లో ముంజలు అయితే లేతగా స్వీట్గా చాలా బాగున్నాయి. శుభ్రంగా తినేసాం అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. అదిగోండి వాడు అలాగా కట్ చేసి ఇచ్చాడు. నాకు అలా కట్ చేయడం అయితే రాదు. కత్తిపేట ఉంటుంది కదా, దాంతోటే కట్ చేశాను. ఈజీగానే తెగుతున్నాయి, లేతగానే ఉన్నాయి. ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆ తాటికాయని వలవటానికి, ఆ గెల నుంచి సపరేట్ చేయడానికి కుస్తీలు పడుతున్నారు. మా అక్క వాళ్ళ పాప అనమాట శివ, మా కూతురు అన్నట్టు. మా పెద్దనాన్న వాళ్ళ కూతురు అంటే మా అక్క వాళ్ళ పాప, వఫీ వాళ్ళ అక్క.
శివప్రియ. చూడండి ఇద్దరు కుస్తీ పడుతున్నారు. ఇంతకీ ఆ కాయ అయితే ఓడలేదు, లాస్ట్కి వేరే కాయ ఊడింది. ఆ గెల నుంచి సపరేట్ చేయడం చాలా కష్టంగా ఉండింది. వీడైతే టకటక కట్ చేసి తలా ఒక్క ఇచ్చేసాడు. నేను తిని వీడియో తీస్తున్నాను అనమాట. చాలా లేతగా ఉన్నాయి చూడండి, ఏదో జాంకాయ కోసినట్టు కోసేస్తున్నాడు. అవి తిన్న తర్వాత మా అమ్మ అయితే పూలు కోయమందనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మల్లె చెట్టు, సన్నజాజి చెట్టు ఉంటాయండి. మెయిన్ నేను ఊరికి వెళ్ళటానికి కారణం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కారణం ఈ మల్లె చెట్టే. చూడండి మల్లెపూలు ఎలాగొచ్చినాయో. ప్రతి సమ్మర్లో ఈ మల్లె చెట్టు విపరీతంగా పూలు వస్తాయి. వఫీ పూలు జడ వేయించుకుంటుంది. వఫీకి పూలు జడ వేయడానికి నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట. పూలండి నేను ఫుల్గా వీడియో తీయలేదు, కానీ కోసే ఓపిక ఉండాలే కానీ ఒక బుట్ట పూలు అవుతాయండి. నేను ఈ వీడియో తీసే రోజు ఏయో కొన్ని పూలే అయినాయి. వఫీకి పూలు జడ వేసే రోజు అయితే ఇప్పుడు వీడియోలో ఒక బుట్ట చూపిస్తాను. నా చేతిలో పూల బుట్ట ఉంటుంది. ఆ పూల బుట్టతోటి ఒక 3 బుట్టలు అయినాయి పూలు. అసలు నేను ఒక్కదాన్నే కోయలేక నా పని అయిపోయింది అనమాట. ఈ మల్లె చెట్టుకి మా అమ్మ అయితే పెద్ద కేర్ ఏమీ తీసుకోరండి. జస్ట్ ఆ అన్నం వండుతాం కదా మనం, ఆ రైస్ కడిగిన నీళ్ళు పోస్తారు. ఈ చెట్టుకి మొగ్గలు రావడం స్టార్ట్ అయితే నీళ్ళు వేస్తారనమాట. చక్కగా ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోస్తారు ఆ చెట్టుకి. పైనుంచి కూడా నీళ్లు స్ప్రింకిల్ చేస్తారనమాట. ఇంకంతే, దానికి ఫెర్టిలైజర్స్ కానీ ఇంకేమీ వేయరు. ప్రతిసారి పూలు చాలా పెద్దగా ఉంటాయండి ఈ మొగ్గలు. ఇది వచ్చేసి పందిరమల్లె అనమాట. గుండుమల్లె కాదు, పందిరమల్లె, రేకల్లా ఉంటాయి. అసలు చాలా బాగా వచ్చింది కాపు అయితే. నేను వీడియో చూద్దాము అనేసి వీడియో తీశాను. ఇది వచ్చేసి సన్నజాజి చెట్టు. ఇది కట్ చేసేసారు, ప్రూనింగ్ చేశారు. అదిగోండి కిందుండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నేనేమో పైకి వచ్చాను పూలు కోద్దామని. ఫుల్ ఎండ. ఇప్పుడు మొదలు పెడితే కానీ సాయంత్రానికి పూలు కోయటం అవ్వదమ్మా, కొయ్యి అనేసి మా అమ్మ చెప్పింది. ఇంక నేను వచ్చి పూలు కోస్తే ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి ఇవి వచ్చేసి కనకాంబరాలు, చిన్న కనకాంబరాలు, హైబ్రిడ్ అయితే కాదు, నాటు కనకాంబరాలు. ఆ మల్లెపూలు ఈ కనకాంబరాలు కోసి చక్కగా మాల కడతాను అనమాట. వఫీగా అయితే సమ్మర్లో ఇంక పూలు కొనాల్సిన అవసరం లేదు. ఎన్ని పూలు పూసినా చక్కగా అదే పెట్టుకుంటుంది. మా అమ్మ అయితే పూలు కోసి అందరికీ పంచి పెడుతుంది అనమాట. ఎక్కువ ఎక్కువ వస్తాయి కదండి, ఒక్కళ్ళు ఏం చేసుకుంటాం అన్ని పూలు. చూడండి అది వచ్చేసి రణపాల. చిన్న ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో ఇలాగా వాటిని సపరేట్గా పెంచి కేర్ ఏం తీసుకోరు, అలాగా ఉన్నాయి. వాటిని చూసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి తోటకూర అండి. ఇది ఒక రకమైన తోటకూర, ఎర్రగా ఉంటుంది. ఎర్ర తోటకూర అంటాను నేను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంత ఎండలైనా కూడా మా అమ్మ మా నాన్న చాలా జాగ్రత్తగా ఇది చచ్చిపోకుండా పట్టుకొస్తున్నారు ఈ చట్నీ. బాగుంది. ఇంకా అటు సైడ్ ఉంటాయి అన్నమాట. ఇవి ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఆ ఓపెన్ ప్లేస్లో ఉంటాయి. ఇదిగోండి కరివేపాకు చెట్టు. కరివేపాకు తీసుకోవటం, ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదేం ఉండదన్నమాట. ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేసే ప్రతిసారి ఈ చెట్టు దగ్గరకు వచ్చి 4 ఆకులు తుంపుకొని వెళ్ళి ఆ పోపుల్లో వేసేసి చక్కగా కర్రీ చేసుకుంటారు. ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది చక్కగా. ఎంత బాగుంటుంది. ఇదిగోండి పూలు వస్తున్నాయి. ఆ బుట్ట ఉంది కదా, ఆ బుట్టతోటి 3-4 బుట్టలు అయినాయి అనుకోండి వఫీకి పూలజాడ వేసిన రోజు. ఆ రోజండి కొన్ని పూలే అయినాయి. ఇప్పుడు నేను వీడియో తీసే రోజు కొన్ని పూలే, ఆ బుట్ట సగానికే వచ్చినాయి. తర్వాత నేను ఒక 1 వీక్ పాటు ఉన్నాను అక్కడ. బోల్డ్ పూలండి. కొయ్యలేక నేను 4కి మొదలు పెడితే 6 అయిపోయేది. ఈవినింగ్ 4కి పూలు కోయటం మొదలు పెడితే ఈవినింగ్ 6 వరకు నాకు ఆ చెట్టు నుంచి పూలు తెంపటమే సరిపోయేది. ఒక్కదాన్నే వెళ్ళి తెంపేదాన్ని. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు పూలు తెంపడానికి అంటారా? మా అమ్మ వఫీ ఏమో షాప్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంక నేను ఉన్నాను కదా అని చెప్పి చిన్నగా నేనే ఈ నా కింది వైపువి ఆ డాబా పైన ఉన్న పూలు అన్నీ చిన్నగా తెంపేసి చక్కగా మాల కట్టి అందరికీ ఇవ్వటమో, లేకపోతే వఫీకి పెట్టడమో, లేకపోతే దేవుడికి పెట్టడమో ఏదో ఒకటి చేసేదాన్ని. ఆ ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న రోజులు నాకు ఇదే సరిపోయిందనమాట డ్యూటీ. నిజంగా చెప్పాలంటే పూల చెట్టు గురించి, వఫీకి పూల జడ అల్లటం గురించే వెళ్ళాను నేను ఊరు. పూల జడ కూడా అల్లాను. షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మా చందమామ అనేసి మన ఛానల్లో. ఆ వఫీకి పూల జడకున్న పూలన్నీ కూడా మా అమ్మ వాళ్ళ చెట్టుకు పూసిన పూలేనండి. ఎండండి బాబు, అదిరిపోతుంది ఎండ. ఆ ఎండకి తప్పించుకొని కిందికి వెళ్తే
పూలు విచ్చుకొని వేస్ట్గా రాలిపోతాయేమో, కోద్దామంటే ఎండకు అదిరిపోతుంది. అసలు నాకైతే దోల తీరిపోయిందిలేండి. ఎండ మామూలుగా లేదు. ఇంకా తప్పదు, ఎండైనా వానైనా పూలు మాత్రం చెట్టుకు వదిలేస్తే మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. నిజమేనండి, పూలు కొంతమంది అయితే చెట్టుకే ఉంటే అందంగా ఉంటాయి అనుకుంటారు కదా, కానీ కాసే పూసే చెట్టున అలాగ పూలు పూసి అలా రాలిపోకూడదమ్మా. ఎప్పుడైనా సరే చెట్టును పూలు అలాగ పూసి ఎండిపోవడం రాలిపోవడం అవ్వకూడదు అని చెప్పేదన్నమాట మా అమ్మ. నేనైతే అదే ఫాలో అవుతాను. చూడండి, మొత్తం కోస్తున్నాను అనమాట. ఇదంతా స్టార్టింగే. ఇవి ఇంకా 2-3 డేస్ తర్వాత విపరీతంగా పూసినాయండి పూలు మాత్రం. ఎన్ని పూలంటే కొయ్యటానికి నాకైతే ఓపిక సరిపోలేదు. ఇది ఫస్ట్ డే, మేము ఊరెళ్ళిన ఫస్ట్ డే అనమాట ఈ వీడియో. తర్వాత 2 డేస్ తర్వాత నేను పూలు కోసి వఫీకి పూలు జడేసాను. పూలు కోయటం అయిపోయాక ఇంకా పూలు అల్లే ప్రోగ్రాం అనమాట. ఇవిగోండి, ఇవి జస్ట్ స్టార్టింగే అనమాట. ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. పూలు కోసి మొత్తం అల్లిన తర్వాత అయిగోండి దగ్గర దగ్గర 3 మూరల పూలు వచ్చినాయి ఆ రోజు. చక్కగా మన చెట్లకే పూలు కోసి అల్లి ఇలాగా మనం పెట్టుకున్న దేవుడికి పెట్టుకున్న నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.